నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన స్టూడియోలో మన ముందు టీబీఎల్ నరసింగరావు అనే సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన సినిమా జీవిత విశేషాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మీ మీ పేరు, మీ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వివరాలు చెప్పండి సార్. నా పేరు టీవీఎల్ నరసింగరావు అండి. టీవీఎల్ అంటే వెంకటలక్ష్మి నరసింగరావు. మాది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి నేను హైదరాబాద్ రావడం జరిగిందండి రిటైర్మెంట్ తర్వాత. అంటే శ్రీకాకుళం ఎక్కడ సార్? మీ ప్రాపరే సార్, శ్రీకాకుళం ప్రాపర్. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను 10th వరకు శ్రీకాకుళంలో చదువుకున్నానండి. పిఎస్ఎన్ హై స్కూల్ అంటారు దాన్ని, పసుగాడు సూర్యనారాయణ మున్సిపల్ హై స్కూల్ అంటారు, అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ బొబ్బిల్లో చదువుకున్నానండి, మహారాజా కాలేజీలో బొబ్బిల్ చదువుకున్నాను. గ్రాడ్యుయేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో చేశాను. మరి మీకు ఈ యాక్టింగ్తో ఎట్లా అనుబంధం కలిగింది? యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే బిఫోర్ 70sలో నేను హరికథలు, బుర్రకథలు, స్టేజ్ డ్రామాలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. నాకు ఒక సరదాగా ఉండేది నాకు. తర్వాత ఎడ్యుకేషన్ దెబ్బతింటుందని 73లో ఆపేశాను. తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ వచ్చింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 1980లో జాయిన్ అయ్యాను. 2014లో రిటైర్ అయిన తర్వాత మణికొండలో ఇల్లు తీసుకుని ఉంటున్నాను. పక్కనే ఒక షూటింగ్ అవుతుంది, ఒకసారి చూడడానికి వెళ్ళాను. అందులో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అతనిది శ్రీకాకుళమే. మన్నాడు ఆయనేమో నన్ను చూసి, నా ఫిగర్ చూసి, మీరు కూడా షూటింగ్లో జాయిన్ అవ్వండి అని పిలవడం వల్ల నేను అనుకోకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. అంటే ఇంత ముందు ఉంది కదా మీరు కాలేజ్ డేస్? ఉందండి, నాకు టచ్ ఉంది. మీ పూర్వీకులు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరండి, నేనే కళారంగంలో. లేరు. తర్వాత ఏం చేశారు మీరు? ఏం షూటింగ్ అది? ఫస్ట్ మొట్టమొదటిగా జూనియర్ ఆర్టిస్ట్గానే జాయిన్ అయ్యాను. ఉంటూగానే అత్తారింట్లో అక్కా చెల్లెలు అనేటువంటి ఒక సీరియల్లో నాకు ఒక అవకాశం వచ్చింది. నేను జడ్జిగా చేశాను. ఫస్ట్ చేయడమే జడ్జిగా చేశానండి. ఆ తర్వాత అనేక సీరియల్స్లో చేశాను. ఉదాహరణకి జడ్జిగా, కలెక్టర్గా, ఒక ఆఫీసర్గా అనేకటువంటి సీన్స్ చేశానండి. ప్రెసిడెంట్గా ఎన్నో చేశాను. ఎన్ని సీరియల్ చేసింటారు మీరు? నేను 67 సీరియల్స్లో యాక్చువల్గా నటించానండి. 150 దగ్గర సీరియల్స్లో నటించాను, అంటే ఎపిసోడ్స్లో. ఇది మీన్ టైమ్ షార్ట్ ఫిల్మ్స్లో చేశాను, వెబ్ సిరీస్లో చేశాను, ఒక 15 to 20 మూవీస్లో కూడా చేశానండి. చిన్న ఇవి చేశాను. పాపులర్ మూవీ చెప్పండి మీరు చేసిన సినిమాలో. స్కందాలో చేశానండి. రీసెంట్గా వచ్చింది 23 అని ఒక మూవీ వచ్చింది. ఆ 23 మూవీలో కూడా ఒక జర్నలిస్ట్గా చేశాను. సీఎం గారి భార్య అని ఒక సినిమా వచ్చిందండి, అందులో ఎమ్మెల్యేగా చేశాను. ఈ 3 నాకు కాస్త పిక్చరైజేషన్ బాగానే కనిపించే విధంగానే ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారా, ఇలా పలానా సీరియల్లో ఉన్నారు, పలానా సినిమాల్లో ఉన్నారు అని? నేను మా ఊరు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా నన్ను అనేక మంది ఇలా చూడడం, మళ్ళీ ఇటు చూడడం, మళ్ళీ ఇటు చూడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో చూశాను సార్ అని మిమ్మల్ని అని అనడం జరుగుతూ ఉంటుంది. అంటే నేను పలానా సీరియల్లో మీరు చూసుంటారు, అవును సార్ బాగా చేశారు సార్ అన్నాను కూడా. ఇది జరిగిన విషయమే సార్. ఇది మొత్తం మీద పోల్చుకుంటున్నారు. అవును సార్. సినిమాలు పెద్దగా అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటంటే మీకు? నేను గట్టిగా కృషి చేయలేదు. రెండోది ఏంటంటే వస్తున్నాయి, చిన్న అవకాశాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు కూడా నిన్న కూడా మొన్న సూర్య గారి మూవీలో కూడా నేను చేశాను, ఒక మినిస్టర్ పిఏగా చేశాను. అది కూడా రికగ్నైజ్ అవుతుంది. తడప అప్పుడప్పుడు వస్తున్నాయి సార్, చేస్తాను. అంటే మీరు ప్రయత్నాలు చేస్తారా, లేకుంటే వాళ్ళు పిలిస్తే పోతారా? కోఆర్డినేటర్స్ కానీ, లేదంటే సినిమా వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు కానీ పిలుస్తారు సార్. పిలిస్తే నేను వెళ్తాను. నన్ను చూస్తారు, నా ఫిగర్ చూస్తారు, వాళ్ళేమో నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయ్యారు సార్, టైం ఇచ్చినట్టు పిలుస్తామని అని చెప్తారు సార్. అలాగే అవుతూ ఉంటుంది సార్. ఇప్పుడు నాకు కూడా 2-3 సినిమాల్లో ఆఫర్లు ఉన్నాయి, పిలిచారు. అది ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు సార్. వాళ్ళ అవకాశాన్ని బట్టి, నా ఏజ్ని బట్టి, నా క్యాడర్ని బట్టి వాళ్ళు పిలుస్తారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదర్ మెడికల్ డిపార్ట్మెంట్లో చేశారు సార్. ఆయన పోయి అప్పుడే 35 years అయిపోయింది. మేము 4 brothers, 2 sisters అండి. 4 brothers కూడా, మా 3 brothers కూడా లేరు. మా యంగర్ బ్రదర్ ఏమో మున్సిపల్ దాంట్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉండేవాడు, వాడు లేడు. మా ఇంకొక బ్రదర్ ఏమో గిరిజన్ కార్పొరేషన్లో డిస్ట్రిక్ట్ మేనేజర్గా ఉండేవాడు, వాడు లేడు. ఇంకొక ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు, ఆయన లేడు. నేను ఒక్కడనే ఉన్నాను మా బ్రదర్స్లో. సిస్టర్స్ 2 ఉన్నారు. ఒక ఆవిడేమో వైజాగ్లో ఉంటుంది,
ఆయనేమో మా బావగారు మిలిటరీలో చేసి రిటైర్ అయ్యారు. ఇంకొక ఆవిడేమో ఇక్కడే ఉంటుంది, నారపల్లి దగ్గర ఉంటుందని. ఆవిడ 76 ఏళ్ళు ఉంటాయి. ఎంప్లాయీగా మీ సర్వీస్ అంతా ఎక్కడ చేశారు మీరు? నేను ఫస్ట్ అపాయింట్మెంట్ సివిల్ సప్లైస్ కమిషనర్ దగ్గర వర్క్ చేశాను సార్, హైదరాబాద్లో చేశాను సార్. 82, 85 ఇక్కడే పనిచేశాను ఆఫీస్లో సార్, మన సోమాజిగూడలో. తర్వాత అక్కడి నుంచి నాకు విజయవాడ 85 to 87 విజయవాడ సార్. 87 to 90 వరకు కాకినాడలో చేశాను. 90 తర్వాత 93 వరకు మహబూబ్ నగర్లో చేశాను. 93 తర్వాత 12 years శ్రీకాకుళంలో చేశాను సార్. శ్రీకాకుళం నుంచి నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి కడప వెళ్ళాను. కడపలో 8 years చేశాను సార్. టోటల్ 34 years సర్వీస్ చేసి 2014 జనవరి 31 రిటైర్ అయ్యాను సార్. 12 years అయింది. మరి ఇప్పుడు సర్వీస్లో ఉండగా అంతకుముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆల్రెడీ? అవును సార్, నాటకాలు అవును సార్, అవును సార్, అవును సార్. మరి సర్వీస్లో ఉండగా మేము ప్రయత్నాలు చేయలేదా నాటకాలు వేయడం? కానీ టైం ఉంటుంది కదా మామూలుగా. నాకు టైం ఉండేది కాదు సార్. యాక్చువల్గా సర్వీస్లో ఉన్నప్పుడు ఇంచుమించుగా 10 hours 8 hours పైన 10 hours పైన జాబ్ నేను చాలా బిజీగానే ఉండేవాడిని. సెకండ్ థింగ్ ఏంటంటే కడపలో ఒకసారి షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే వాళ్ళు నన్ను చూసి పిలిచారు. ఆ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశాను. ఇన్ ది మీన్ టైం ఒకసారి చేశాను. నాకు టైం ఉండదు సార్, చాలా బిజీగా ఉండేవాడిని సార్. అప్పుడు మీరు సినిమాలోకి వెళ్ళాలని ఏమైనా కోరిక కలగలేదా? ఎప్పుడు అటువంటి థాట్ రాలేదు సార్ నాకు, అసలు ఆలోచన కూడా లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందండి మీకు? అదే వాళ్ళు సినిమా టీవీ సీరియల్ ఏదో అవుతుంటే వాళ్ళు పిలిచారు. పిలిస్తే ఒకసారి సరే ఏదో టీవీలో కనిపిస్తాం కదా, చాలా రోజులైంది అనే సరదా మీద అక్కడికి వచ్చాను. ఆటోమేటిక్గా అల్లుకుపోయాను సార్. అలాగ అల్లుకుపోయాను. మంచి క్యారెక్టర్స్ చేశాను సార్. ముఖ్యంగా నేను చేసింది కన్యాదానం అని ఒక సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్ చేశాను. అనేక సీరియల్స్లో చేశాను సార్. జాబిల్లి కోసం ఆకాశమల్లిలో డాక్టర్గా చేశాను. తర్వాత ఈ చాలా సీరియల్స్లో చేశాను సార్ నేను. రీసెంట్గా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పలుకే బంగారమాయలో విలేజ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను సార్. ఇంకా ఉంది షూటింగ్. అది సీరియల్ అంటే కనీసం 20 episodes 30 episodes అటుంటుంది క్యారెక్టర్, అటుందా లేకుంటే వన్ డేలో అయిపోయే క్యారెక్టర్? అదే సార్, కన్యాదానంలో నేను 20-25 days చేశాను సార్. అంటే డైలీ వచ్చి కాదు, ఆల్టర్నేట్ డేలో డైలీ అవసరమైతే డైలీ, దాన్ని బట్టి వాళ్ళ అవకాశాన్ని బట్టి దీన్ని బట్టి వాళ్ళు పిలిచేవారు సార్. తర్వాత 2-3 రోజులు ఒకటి చేయడం, 4 రోజులు చేయడం, 5 రోజులు చేయడం, ఇటువంటి సీన్స్ కూడా ఉన్నాయి సార్. అంటే అందరూ కంటిన్యూస్గా ఉండరు, మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సీరియల్స్లో. ఓన్లీ మెయిన్ రోల్స్ వాళ్ళే కంటిన్యూస్గా ఉంటారు. అంటే సీరియల్స్లో కూడా గెస్ట్ రోల్స్ అవి? అవును సార్, గెస్ట్ రోల్స్. లాంగివిటీ ఉన్నట్టు కాదు. అవును సార్, అవును. మీరు ఎలా ఉంది ఇప్పుడు? ఈ లైఫ్ బాగుందా? మీ ఇంతకుముందు ఎంప్లాయీగా ఉన్న లైఫ్ బాగుందా మీకు? ఎంప్లాయీగా ఉన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. మాకు అనేక ప్రజాసేవ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇందులో అంటే మనకి ఖాళీగా ఇంట్లో కూర్చున్న దానికంటే కూడా 10 మందితోనూ ఆర్టిస్టులతోనూ మనం టచ్లో ఉంటాం. చాలామంది ఆర్టిస్టులు మనతో టచ్లో ఉంటారు. రెండోది టీవీలో కనిపిస్తాం. మన నటన బాగుంది అని అంటే అందరూ మెచ్చుకుంటారు. ఈయన బాగా చేస్తున్నాడు, ఈయనకేమి టచ్ లేకపోయినా బాగా చేశాడు అనే ఒక నమ్మకం ప్రజల్లో వస్తుంది. చూసిన డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, పలానా వ్యక్తి బాగా చేస్తున్నాడు అని మళ్ళీ అవకాశాలు ఉంటాయి సార్. రిటైర్మెంట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్తారు కదా, మీరు మళ్ళీ ఈ కార్యక్రమం మొదలు పెట్టారు ఎందుకు? రెస్ట్ ఎటువంటి వాళ్ళు తీసుకోవాలి అంటే కదలలేని పరిస్థితుల్లోని నాకు ఎందుకు ఇది చాలులే ఇక్కడతో సరిపోతుంది అనేవాళ్ళు తీసుకోవాలి సార్. యాక్టివ్గా ఉన్నవాళ్ళు, ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు, ఈ తర్వాత ఏంటంటే ఒక సీరియల్లో కనిపిస్తే టీవీలో అందరికీ కనిపిస్తాం అనేవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, ఇంట్లో కూర్చుంటే ఒక అనీజీగా ఉంటుంది సార్. ఏదైనా ఒక యాక్టివిటీ పెట్టుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, బాగుంటుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నవ్వుతూ ఆడుతూ పాడుతూ మనం పని చేసుకుంటూ పోతూ ఉంటే లైఫ్ స్పాన్ పెరిగి హ్యాపీగా ఉంటాం సార్ మనం. గవర్నమెంట్ ఎంప్లాయీ, అవును, మంచి గౌరవప్రదమైన ఉద్యోగం. అవును. అక్కడ మీరు అందరు మీ దగ్గరికి వచ్చి సార్ ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అని అడిగేవాళ్ళు. అవును. ఇక్కడ ఎట్లా మరి రివర్స్ కదా, ఇక్కడంతా సినిమా ఇండస్ట్రీలో ఈ వాతావరణంలో ఎలా మింగిల్ అవుతున్నారు మీరు? ఎక్కడైనా సరే సార్, అది ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఒక సీరియల్లో బాగా చేశారనుకోండి, డైరెక్టర్ గారు మెచ్చుకుంటారు, డిపిఓ గారు మెచ్చుకుంటారు, మనకి మళ్ళీ ఇంకోసారి మీరు రండి అనే అవకాశం వచ్చి పిలుస్తారు. మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి అంటే మనకేది చేతకానప్పుడు మనం ఫీల్ అవ్వాలి. చేతకంతనం మనలో లేదుగా. యాక్టింగ్ నాకు వచ్చు, యాక్టింగ్ నేను చేస్తాను. 10 పేజీలు మీరు ఇచ్చినా సరే ఒక 5 minutesలో నేను యాక్టింగ్ చేస్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిమ్మల్ని డైరెక్టర్స్ని మెప్పుపరుస్తాను, నాకేం ఇబ్బంది లేదు. మొదట్లో ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే కెమెరా ముందర భయం వేసేది, డైలాగులు చెప్పాలంటే భయం వేసేది, క్లోజుల్లో భయం వేసేది. ఇప్పుడు నాకు అటువంటి సీనే లేదు. ఎన్ని డైలాగులు ఇచ్చినా నేను ఆడుకుంటూ పోతాను. మీకు ఇబ్బంది లేదు, కానీ మీలాగా హ్యాపీగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకొని రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా సినిమానే నమ్ముకున్న వాళ్ళ ఉపాధిని
మీరు అడ్డుకుంటున్నారు అని ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరినీ అడిగాను ఇదే ప్రశ్న. అనే చాలామంది వీళ్ళు ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఉన్నారు కదా, వచ్చి మానవులు కొట్టడం ఏంది అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మీ ఇంట్లో పని చేయడానికి మీరు ఒక లేబర్ని పెట్టుకుంటారు, వాడు సరిగ్గా పని చేయడు. బాగా ఎవడైతే పని చేస్తాడో ఆ లేబర్నే మీరు పెట్టుకుంటారు. ఎందుకంటే మీ పర్పస్ ఏమిటి, మీరు అనుకున్న పని జరగాలి. అలాగే ఒక డైరెక్టర్ కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఆయన ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎంతో కష్టపడుతున్నప్పుడు అక్కడ జస్టిస్ చేయగలిగే వ్యక్తి కావాలి. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళని చూసుకుంటారు. అంతేగాని నీకు ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నావు, నువ్వు రా అంటే అతను చేస్తే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి, డైరెక్టర్ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ మీరు చెప్పేది ఎట్లుందంటే వాళ్ళ అసమర్థులు, మేము సమర్థులం అలాగని చెప్పలేను నేను, అలాగని ఖచ్చితంగా నేను చెప్పలేను. అంటే దేనికైనా సరే ఇప్పుడు ఉద్యోగంలో కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాడిని తీసుకుంటారు, అందరినీ తీసుకోరుగా. అదే అంటే ఇక్కడ ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. మీరే కాదు, మీలాంటి వాళ్ళు వందల సంఖ్యలో వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. అవును, వాళ్ళు మిగతా కొన్ని ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న ఆర్టిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను కలిసినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంది. వీళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని పంపిన బాబురావు, ఆ బాబురావు గారు కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. మీరంతా చాలా పెద్ద బ్యాచ్ ఉంది. అవునండి. మీ వల్ల సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది పెద్ద సమస్య ఇప్పుడు. అవును, మామూలుగానే కోఆర్డినేటర్లు సరిగా డబ్బులు ఇవ్వక, వేషాలు ఇవ్వక వాళ్ళ బతులు అంతింత కాకుండా ఉన్నాయి. మళ్ళీ దాని మీద మళ్ళీ మీరు వచ్చి వాళ్ళని దెబ్బతీస్తున్నారు అని వాళ్ళ వాపోతున్నారు. సేమ్ ప్రాబ్లం నేనే ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కంటిన్యూస్గా రోల్స్ రావడం లేదు, అడపా తడప అప్పుడప్పుడు వస్తున్నాయి. తెలిసిన వాళ్ళు కానీ నేనైతే ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేయగలుగుతాను అన్న వాళ్ళు మాత్రమే నన్ను పిలుస్తున్నారు. నేను వాళ్ళకి అవతల వాళ్ళకి దెబ్బ కొట్టేంత విధంగా నేను ఎప్పుడు చేయలేదండి. అంటే మీరు పర్సనల్గా అనుకోవచ్చు, కానీ మొత్తం వ్యవస్థలో ఇలా నడుస్తుంది. కరెక్ట్. ఇష్టమైన ఒక రసాన్ని ఏదన్నా చేయండి ఆర్టిస్టుగా. ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకునేది ఏంటంటే వాళ్ళ పిల్లలు బాగుపడి పైకొచ్చి బాగా మంచి ఉద్యోగాలు చేసి వాళ్ళ కోసమే కాకుండా ప్రజల కోసం సహాయపడాలి. ఉదాహరణకు డాక్టర్ అనుకోండి, కేవలం డబ్బు సంపాదనే పెట్టుకోకూడదు, అవతల వాళ్ళ భవిష్యత్తు బాగు చేయడానికి మీరు కష్టపడాలి. అదేవిధంగా ఒక కలెక్టర్ అనుకోండి, దేశానికి ఆ జిల్లాకి సహాయం చేయడానికి, జిల్లా అభివృద్ధి చేయడానికి, డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఒక మిలిటరీ వాళ్ళు అనుకోండి, ఈ దేశ రక్షణ కోసం పాటుపడాలి. స్వార్థాన్ని పూర్తిగా 100% కూడా విడిచిపెట్టి తన కోసం కాకుండా మన కోసం అనేటటువంటి జీవితాన్ని ఎవరైతే సాధిస్తారో, ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళ జీవితం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, మీకు మంచి పేరు వస్తుంది, అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీకు ఎంతో గౌరవిస్తారు. అంతేగాని మన కోసం మనమే అనుకుంటే ఈ జీవితం ఎప్పుడు కూడా బాగుపడదు. మన కోసం మనం బతుకుతున్నాం అనుకున్న వాడు ఎప్పుడు కూడా నా ఉద్దేశంలో సరి అయినటువంటి వ్యక్తి కాదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా కష్టపడి లేని వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, లేని వాళ్ళకి మనం సహాయపడాలి. మన కోసం కాకుండా ఇతరుల కోసం మన జీవితాన్ని అంకితం చేసినప్పుడే మానవత్వం దైవత్వంగా మారుతుంది అని నా అభిప్రాయం. బాగా చెప్పారు. మీరు ఇన్ని సీరియళ్ళు, ఇన్ని సినిమాలు, ఇన్ని వెబ్ సిరీస్ అవన్నీ చేశారు కదా, మిమ్మల్ని మెచ్చుకున్న కొన్ని సంఘటనలు ఏదన్నా ఉంటే చెప్పండి. పలానా డైరెక్టరు ఇది భలే చేసావని మెచ్చుకున్నారు. గృహలక్ష్మి అన్న సీరియల్లో నేను జడ్జిగా చేశాను సార్. జడ్జిగా చేసినప్పుడు ప్రేక్షకులు ఏం చేస్తున్నారంటే నాకు ఇలా దండం పెడుతున్నారు. నేనేమనుకున్నానంటే జడ్జిగా ఇలా కూర్చున్నాను, దర్జాగా కూర్చున్నాను, ఈ సీన్ సరిగ్గా చేయలేదేమో వాడు దండం పెడుతున్నారని నేను సైకలాజికల్గా ఫీల్ అయ్యా. ఎక్కడ షూటింగ్లోనా? షూటింగ్లో నేను యాక్టింగ్లోనే ఉన్నాను. నేను కిందన మన కోర్ట్ హాల్లో అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు దండం పెడుతున్నారు. దండం పెడుతుంటే నేను చాలా సైకలాజికల్ ఫీల్ అయ్యాను, నేను యాక్షన్ బాగా చేయలేదేమో అని. కానీ కిందకు వచ్చిన తర్వాత జడ్జి గారు మన డైరెక్టర్ గారు కూర్చున్నారు, దండం పెట్టాను, లేచి నించున్నారు. ఇలాగ ఎవరు జడ్జిగా చేయలేదండి అన్నారు. ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాను, అంటే ఆడియన్స్ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకే మీరు నాకు అలా దండం పెట్టారు, మీరు దండం పెడుతుంటే నేను సరిగ్గా చేయలేదేమో, నేను సైకలాజికల్గా చాలా ఫీల్ అయ్యాను అన్నారు. లేదు సార్, మీరు చేస్తున్నంతసేపు డైరెక్టర్ గారు జడ్జి అంటే ఇలా చెయ్యాలి అని చెప్పారు, కాబట్టి మేము మీకు దండం పెట్టాం, చాలా అద్భుతంగా చేశారన్నారు. తర్వాత కన్యాదానం అనే సీరియల్లో చేసినప్పుడు డైరెక్టర్ గారు నా షూటింగ్ అయిపోయిన వెంటనే తగ్గేదే లేదని ఇలాగన్నారు. అనగానే నాకు డైరెక్టర్ గారు ఎలా ఉంది సార్ అంటే బాగా చేశారండి అన్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా నేను ఒక 4-5 సీరియల్స్లో చేశానండి. ఉదాహరణకి చామంతి అని ఒక సీరియల్లో చేశాను. సింగిల్ టేక్ అయ్యి, సెకండ్ టేక్ అయితే మనం తీసుకుని అలవాట్లేదు,
అందులో కాలేజ్ చైర్మన్గా చేశాను. చక్కనటువంటి డైరెక్టర్ గారు మాకు చాలా బాగా చెప్పారు, బాగా చేయించారు, సూపర్గా వచ్చిందండి. అలాగే దీర్ఘ సుమంగళి భవ అన్న సీరియల్లో నేను ఎమ్మెల్యేగా చేశానండి. ఆ ఎమ్మెల్యేగా కూడా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారండి, బాగా వచ్చిందండి మీ సీన్ అని చెప్పారు. మీకు మంచి అవకాశాలు ఇవ్వాలండి, అంత బాగా చేస్తున్నారని అన్నారు. నాకు ఇవన్నీ కూడా చాలా తృప్తినిచ్చాయి. ప్రస్తుతం అయితే నేను పలికే బంగారం అనే సీరియల్లో చేస్తున్నాను. డైరెక్టర్ కూడా ఇది ఒక సింగిల్ టేక్లోనే అన్ని తీసేసి బాగా చేశారండి, సూట్ అయ్యారు దానికి అని చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే నాకు ఇంకా ఇటువంటి అవకాశాలు వస్తే నేను ఇంకా చేయగలనేమో అనేటువంటి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి వస్తున్నదండి. నాకు అదే తృప్తి అండి, అంతకంటే ఇంకేం లేదు. ఏదైనా పేదవాళ్ళు లేని వాళ్ళకి నాకు వచ్చిన డబ్బుల్లో కొంత మటుకు నేను సహాయం చేస్తూ ఉంటాను. పుస్తకాలు కొనుక్కోలేని కానీ, లేదంటే ఇంట్లో గడవని వాళ్ళకి కానీ నేను కొంత మటుకు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను. నా కోసం నేను ఎప్పుడు బతకలేదండి, నేను పోగొట్టుకున్నది కూడా ఉంది. చెప్పండి, అది కూడా చెప్పండి, ఎట్లా పోగొట్టుకున్నారు ఏంటి అనేది. ఎట్లా అంటే ఎవరో ఎమర్జెన్సీగా డబ్బులు కావాలంటే ఇవ్వంటూ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. అలా నా సొంతంగా నేను పోగొట్టుకున్నానండి. రెండోది ఏంటంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నేను సహాయం చేస్తూ ఉంటానండి, అది నా హాబీ. అది అలా నా జీవితాన్ని గడుపుతున్నాను నేను. సినిమా షూటింగ్ అన్న ప్లస్లే కాకుండా మైనస్లు కూడా ఉంటాయి. ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ట్రీట్మెంట్లో నేను ఇబ్బంది పడలేదండి. అందరు నాతో అసోసియేట్గానే ఉంటారు, పెద్దవాడు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఒక రిటైర్డ్ పర్సన్ అని చెప్పి గౌరవిస్తున్నారు, అందరు ఇండస్ట్రీలో గౌరవిస్తున్నారు, నన్ను బాగా చూస్తున్నారు. నేను ఎవరితో ఇబ్బంది పడలేదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో రిటైర్డ్ పర్సనా లేకుంటే సర్వీసులో ఉన్నాడా, ఇంత పెద్ద ఆఫీసరా అని ఏమి ఉండదు. ఉండదండి, ఉండదు. ఒక ఆయన అపోలోలో అవును పెద్ద డాక్టర్ ఉన్నాడు. అవును అవును అవును. ఆయన దగ్గర పోయి సార్ మమ్మ ప్రాణం పోయండి అని అంటారు. అవును, ఎంత గౌరవం ఉంటుందో. అవును. ఆయన వచ్చి సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. అవును, తిరిగినప్పుడు తర్వాత రండి అని అంటారు. అవును అవును. ఇక్కడ ఏముండవు. అవును, ఇక్కడ గౌరవాలు ఏముండవు. సినిమా వచ్చిందంటే ఆర్టిస్ట్ కిందనే లెక్క. అవును, అంతే. ఆర్టిస్ట్కి ఎంత గౌరవం ఇస్తారో అంతే గౌరవం ఇస్తారు. ఎంత ఈవెన్ కలెక్టర్ అయినా ఎవరైనా సరే, అంతకంటే పెద్ద వ్యక్తి అయినా సరే, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డైరెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్టర్ దగ్గర హీజ్ అ సబార్డినేట్. మనం ఏం చేయలేం దానికి. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ బాస్, డైరెక్టర్ ఈజ్ మోనార్క్. రిటైర్డ్ ఎంప్లాయీ అని నన్ను గౌరవంగా చూశారు అనేది అబద్ధం. అది కాదు, నన్ను అలాగని కాదు, జనరల్గా నన్ను గౌరవంగా చూశారు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని నేను చూడలేదు. జనరల్గా నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చారు, నేను ఇవ్వాల్సిన గౌరవం నేను ఇచ్చాను. ఉద్యోగస్తులని చాలామందికి తెలియదు, కానీ నేను చెప్పను, చాలామందికి చెప్పలేదు. అడుగుతారు కదా ఏం చేసేవాళ్ళు, గతంలో వేసారు. జనరల్గా మనం కూర్చున్నప్పుడు డిస్కషన్సే కానీ అది అక్కడ ఆ టాపిక్ రాదు, రాని మనం. మీ పర్సనల్ లైఫ్లో మీ కుటుంబ సభ్యులు అంటే మీ మిసెస్ కానీ మీ పిల్లలు కానీ వాళ్ళ గురించి చెప్పండి. మా పెద్దవాడు ఇప్పుడు స్టాండర్డ్ చార్టర్డ్ అని ఒక కంపెనీ ఉందండి, అందులో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు బెంగళూరులో. వాడికి ఇప్పుడే పొద్దున్నే 10 రోజులు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు. దానివల్ల కొంచెం నాకు 10 minutes లేట్ అయింది. రెండో వాడు పెన్నార్ ఇండస్ట్రీస్ అని ఇక్కడ ఉందండి, అందులోనేమో వాడు ఏజీఎంగా చేస్తున్నాడు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా. ఇక్కడే మన రామచంద్రపురం అని బిహెచ్ఎల్ అవతల. నాకు 2 అబ్బాయిలండి. మా పెద్ద కోడలు కూడా హెచ్ఎస్బిసిలో చేస్తుంది. మా చిన్న కోడలు కూడా ఆవిడ బీటెక్ చేసి ఎంఏ చేసి బీఈడీ చేసింది. ఇక్కడ మా స్కూల్లో చేసేది, బట్ మెటర్నిటీ లీవ్లో ఉందన్నమాట ప్రస్తుతం. అయితే నా వైఫ్తో నాకు ఎటువంటి ప్రాబ్లం అంటే వీఆర్ హ్యాపీ అండి. మాకు 3 bedroom ఉంది, అందులో మేము ఇద్దరం ఉంటాం. మా పక్కనే మా చిన్న అబ్బాయి ఉంటాడు, పెద్దవాడు బెంగళూరులో ఉంటాడు. అందరం కలుస్తూ ఉంటాం, మళ్ళీ వెళ్తూ ఉంటాం. అలా ఉంటుంది మా సిచ్యువేషన్. మీరు యాక్టింగ్ చేసిన సీరియళ్ళు, సినిమాలు, వెబ్ సిరీస్ చూసి వాళ్ళు ఏమంటారు? మా డాడీ చేస్తున్నారు చూడండి అని చెప్పి మా పిల్లలకి నాకు కూడా బయట వాళ్ళు ఎవరో చూసి కూడా ఫోన్లు చేసే సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరు, మా పెద్ద కోళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా చూసి మీ మామయ్య గారు సినిమాలో వస్తున్నారు, టీవీలో వస్తున్నారు చూడు అని చెప్తారు. అది వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట. మా డాడీ ఎవరో లేం కదా, నువ్వు సీరియల్లో వచ్చావు కదా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతకాలం పనిచేసావు కదా, ఇంకెందుకు రెస్ట్ తీసుకో, ఎన్ని అవసరమా అని ఎప్పుడు అనలేదా అని మా వాళ్ళు అంటారు. పెద్దగా స్ట్రెయిన్ అయ్యే వాటికి వెళ్ళక మావయ్య, ఒంట్లో బాగున్నంత మట్టుకే హెల్తీగా ఉంటేనే వెళ్ళండి, లేకపోతే వద్దు అని మా కోడలు సజెస్ట్ చేస్తారు. నేను కూడా హెల్తీగా ఉంటేనే వెళ్తాను, లేకపోతే నేను రాలేనంటే హెల్త్ బాగాలేదని చెప్పేస్తాను అంటాను. ఇదేం కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది అంతే? అంతే సార్, పర్సనల్ ఇంట్రెస్ట్. ఎంత సంపాదించారు సినిమా ఇండస్ట్రీలో? అది చెప్పలేము సార్, అది ఎందుకంటే అది నేను వచ్చి 6-7 ఏళ్ళు అయింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి. ఎవరో వాళ్ళు ఇస్తుంది, కొంచెం చిన్న అమౌంట్లు ఇస్తారు, పెద్ద అమౌంట్లు ఇవ్వరు. అది ఆ రోజు మనకి సరిపోతుంది. పెద్ద అంటే మేమంతా నోటెడ్ ఇది కాదు కాబట్టి ఇది సంపాదనకి ఎంత పెద్దగా ఉండదండి. సరే, సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు, వచ్చే వాళ్ళకు మీరేమని సలహా ఇస్తారు? మీలో టాలెంట్ ప్రూవ్ చేసుకోండి, మీరు రండి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఏంటి మనం ఒకప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు ఆయన టాప్ నెంబర్ 1లో ఉన్నారు ఆయన. మరి నాగార్జున గారు కానివ్వండి, ఎంతమందిని తీసుకున్నా వాళ్ళందరూ వాళ్ళ స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందారు. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకొని మీ లైఫ్ని మీరు స్టాండర్డ్ చేసుకోండి. కానీ నా సందేహం ఏంటంటే
కేవలం దీని మీదే ఆధారపడకుండా, నేనంటే రిటైర్ అయిపోయాను కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, నేను ఆ దృష్టిలో ఉంటాను. కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు బిహేవ్ చేస్తే బాగుంటుంది అని నా సందేహం. మొత్తం మీద హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్ సార్. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి లేదు సార్. చిన్నప్పుడు మాకు అనేక కష్టాలు పడ్డాం, అనేక బాధలు పడ్డాం సార్. షర్ట్లు ప్యాంట్లు లేని పరిస్థితులు అనుభవించాం. ఒక పూట తిని ఒక పూట తినడానికి ఇబ్బంది పడి కూడా అనుభవించాం. ఎందుకంటే మీరు ఇప్పటితో బ్యాక్ డేస్ 50 years బ్యాక్ కంపేర్ చేసుకోవడానికి లేదు. కారణం ఏంటంటే జీతాలు చాలా తక్కువ వచ్చాయి, మంద ఎక్కువ, ఇంట్లో జనాలు ఎక్కువగా ఉండేవారు. మీ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఆ రోజుల్లో శాలరీస్ చాలా తక్కువ ఉండేవండి. 50 సంవత్సరాల క్రితం చూస్తే చాలా తక్కువ ఉండేవి. ఆ వచ్చే ఖర్చులకు మీట్ అయినంత శాలరీ వచ్చేది కాదు. చాలా ఇబ్బంది పడ్డాం మేము, చాలా ఇబ్బంది పడి కష్టాలు పడి పైకి వచ్చాం మేము. మంచి ఆఫీసర్ అని చెప్పారు కదా మీ నాన్న. మా నాన్నగారు ఆఫీసర్ ఏం కాదు సార్, మామూలు ఆఫీస్ ఇంట్లో సెలక్షన్ గ్రేడ్ మైక్రోస్కోపిస్ట్ అని ఈ బ్లడ్ టెస్ట్లు అవి చేస్తారు కదా, ఆ జాబ్ చేసేవారు. మేము 8 మంది ఇంట్లో, మా అమ్మ నాన్న, మేము 6 మంది పిల్లలు. స్కూల్ ఫీజులు అవి ఇవి కట్టుకోవడంటే అప్పట్లో శాలరీ సరిపోయేది కాదండి. చాలా కష్టపడ్డాం, కష్టపడి పైకి వచ్చాం, చాలా కష్టాలు పడ్డాం. పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాం. ఇప్పుడే పర్వాలేదు, ఇప్పుడైతే నోరు మా బాగానే ఉంది. థ్యాంక్స్ అండి నరసింహరావు గారు. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ జీవితానుభవాలని చెప్పినందుకు ధన్యవాదాలు. మీ స్టూడియో వాళ్ళకి, స్టూడియో అందరికీ కూడా, ఇంక్లూడింగ్ మీకైతే స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు స్పెషల్గా ఫోన్ చేసి మరీ నా కోసం అని మీరు కొంచెం టైం వేస్ట్ చేసుకొని నన్ను పిలిపించారు. నా ఉద్యోగంలో భాగం ఇది. మీరందరూ కూడా ఒక పురోహితుడిగా నా ఆశీర్వాదం ఏంటంటే మొట్టమొదటి మీరందరూ బాగుండాలి. మీరందరూ బాగుంటే నాలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు, మేము బాగుంటాం, మీరు బాగుంటారు. మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా బాగుండాలి. నేను మొట్టమొదటి మా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, తర్వాత ప్రజలందరూ కూడా, నా బాధ అంటే జంతువులతో సహా అన్నదాహాలకి ఏవి ఇబ్బంది పడకుండా అందరూ సుఖశాంతులతో ఉన్ననాడు మనం రామరాజ్యాన్ని మళ్ళీ చూద్దాం అని చెప్పి నా కోరిక అండి. మంచిది.